నా పేరు గొంటి విష్ణుకాంత్. మా తమ్మలగుంది ఎస్సీ గ్రామం. నేను ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి. సో ఏం జరిగిందంటే గత వారం నుంచి ప్రజా సమస్యల గురించి నా దగ్గరికి ప్రజలు వచ్చి అడగడం ద్వారా నేను పంచాయతీ కార్యదర్శి గారికి స్టార్టర్ బాగులేదని చెప్పి స్టార్టర్ బాగు గురించి నేను మాట్లాడడం జరిగింది. సో దాని మీద స్టార్టర్ బాగు గురించి పంచాయతీ సర్పంచ్ గారికి వాళ్ళు చెప్పడము, వాళ్ళు నా మీద సొంతగా వాళ్ళు కక్షపూరితంగా నా మీద ఒక నోటీసు జారీ చేయడము, నేనేదో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటుంటే ఆ ఇల్లు నిలిపివేయాలని చెప్పి దానికి కుడాకు సంబంధించింది అని చెప్పి. కుడా అనేది నాకు తెలిసిన నా పరిజ్ఞానం మేరకు కుడా అనేది ఒక అర్బన్ మున్సిపాలిటీకి సంబంధించింది. కానీ రూరల్ డెవలప్మెంట్కి ఎప్పుడు యాడ్ అయిందో నాకు తెలియదు. దానికి సంబంధించిన జీవోలు ఏమున్నాయి మనం అడిగినాము అధికారులను వెళ్ళి. అధికారులు కూడా దాని గురించి స్పందించడం లేదు. నేను ఎంపీడీఓ గారి నుంచి వచ్చింది. ఎంపీడీఓ గారు పై అధికారులు మాకు ఇచ్చారు. దాని డైరెక్షన్ ప్రకారం మేము వచ్చాము. దాని ప్రకారం మీకు నోటీస్ ఇచ్చామని చెప్పి క్లియర్గా చెప్తున్నారు మాకు. ఎందుకు పై అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్ పునరావాసం కిందకి అందరికీ ఇక్కడ తమ్మలగుంది గ్రామ ప్రజలందరికీ ఇచ్చినటువంటి ల్యాండ్. గతంలో ఈ తమ్మలగుంది గ్రామం అనేది హరిజనవాడ అనేది అటువైపుగా ఉండింది. అటువైపు నుంచి తీసుకొచ్చి గతంలో ఇక్కడ స్థలాలు కేటాయించి అందరికీ స్థలాలు పంచడం జరిగింది. ఆ పంచడంలో భాగంలో ఈ స్థలం నేను తీసుకొని ఆ పంచడంలో వచ్చిన భాగంలో ఈ స్థలం నాకు వచ్చింది. ఈ స్థలంలో నేను ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. దాన్ని కక్షపూరితంగా స్వార్థంగా నా మీద ఎటువంటి నోటీసులు అందించి ఇబ్బంది పెడుతున్నారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడటమే తప్ప దళితులు మాట్లాడేదానికి అర్హత లేదా? కేవలం ఈ దళితులపైన మీరు చేసేటువంటి కుట్రలా? మీరు దళితులను ఎంతవరకైనా అంచాలని చూస్తారా? దళితులపై దాడులను ఎప్పుడు మేము వ్యతిరేకిస్తున్నాం. మేము అవతల మధ్య దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, ప్రజా సంఘం నాయకులు, దళిత నాయకులు అందరూ కలిసి దీన్ని ప్రజా ఎత్తున హోరా ఎత్తున తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా మేము దీని మీద పోరాటం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మా గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మేజర్గా వచ్చేసి మాకు ఇక్కడ శ్మశాన వాటిక సమస్య ఉంది. శ్మశాన వాటిక ఇప్పటి వరకు అలాట్మెంట్ జరగలేదు. సో మేము గతంలో మేడం గారిని, ఎంఆర్ఓ గారిని సంప్రదించడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరగా మాకు ఏదైతే ఉందో శ్మశాన వాటిక త్వరగా శాంక్షన్ చేయించి ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామ ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్లకు సానుకూలంగా ఉంటుందని చెప్పి నా యొక్క ఈ ఊరు వాడిగా నా యొక్క ఆకాంక్ష. సో ఎక్కువ మంది కూడా ఏమవుతుందంటే చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళేదానికి ముళ్ళ పొదలు అంతా ఉన్నాయి. అక్కడ గాజు పూస తీసేదానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఆ తీసే క్రమంలో కొంచెం రోడ్డు మీద తీస్తున్నారు. అదే దారిలో స్కూల్ ఉన్నది. ఆ స్కూల్లో వెళ్ళే పిల్లలు ఈ మూఢనమ్మకాల ద్వారా పిల్లలు భయపడుతున్నారు. అంతరాలు వాటికి వెళ్తున్నారు. సో దాన్ని మీరు సాధ్యమైన త్వరగా మాకు శ్మశాన వాటికి శాంక్షన్ చేసి మా ఊరిని బాగోగులకు అది ఒక డెవలప్మెంట్గా అవుతుందని మేము ఊహిస్తున్నాము. అలాగే అదేవిధంగా శానిటేషన్ వర్క్ సరిగ్గా జరగటం లేదు. సో ఎక్కడ బ్లీచింగ్ చేయటం లేదు. వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. ఓవర్ఫ్లో కంట్రోల్ చేయటం లేదు. సో దానికి ప్రాపర్ డ్రైనేజీ లేదు. ప్లస్ ఇంకోటి వీధి లైట్లు అనేది దగ్గర 2 సంవత్సరాల నుంచి వీధి లైట్లు వెలగటం లేదు. సో సత్వరంగా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకొని మా ఊరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని డెవలప్మెంట్స్ జరగాలని చెప్పి ఈ సభాముఖంగా నేను ఈ ప్రెస్ మీట్ అందరినీ ప్రెస్ మీట్ తరఫున ప్రజలను ప్రభుత్వాన్ని అందరినీ వేడుకుంటున్నాను. సగం రోడ్ వేసిందా? ఏమది ఇప్పుడు అర్జీ ఫైల్ చేశారు. ఏంటంటే పొలం గ్రామంలో వంకాపురం గ్రామంలో అక్రమ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి పెట్టారు. వాళ్ళు చర్య తీసుకొని ఒకరు నోటీస్ ఇష్యూ చేయండి, ఒకరు కూడా పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్పినారు. ఇష్యూ చేసిన నోటీస్ అంటే అది చెప్పేది మామూలు నోటీస్ పెట్టారు. వాళ్ళు అదే సార్, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాన్ని ఆఫ్ చేయమని చెప్పలేదు. నోటీస్ ఇష్యూ చేయండి, కూడా పర్మిషన్ తీసుకొని కట్టుకోమని చెప్పినారు.